తర్వాతే కవిత అరెస్టు జరగడానికి సన్నాహాలు చేస్తున్నారా? కర్ణాటక ఎలక్షన్స్ నేపథ్యంలో అరెస్టు అనేది జరిగితే కొంత అపకీర్తి వచ్చే ఛాన్సెస్ ఉంది కాబట్టి ఆగారా? సుకేష్ లేఖ తర్వాత మళ్ళీ కవిత విచారణ ఎదుర్కోక తప్పదా? విచారణను ఎదుర్కొంటే పరిస్థితులు ఏ విధంగా ఉంటాయి? ఏ మాట మాట్లాడినా పరువు నష్టం దావా వేయడానికి సిద్ధంగా ఉండే కల్వకుంట్ల కుటుంబం సుకేష్ జైలు నుంచి రోజుకొక అంటే లేఖల మీద లేఖలు విడుదల చేస్తూ దానికి సంబంధించిన ఆధారాలు ఉన్నాయని చెప్తున్నా. ఎందుకు సుకేష్ విషయంలో యాక్షన్ తీసుకోవడానికి అడుగులు ముందుకు వేయట్లేదు? సుకేష్ లేఖల గురించి కూడా మాట్లాడే ప్రయత్నం చేయట్లేదు అంటే నిప్పు లేనిదే పొగరాదు అన్న చందాగా ఈ పొగరు దాచే ప్రయత్నం చేస్తున్నారు అంటూ ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. మరి ఢిల్లీ లిక్కర్ స్కామ్ తో పాటు కేజ్రీవాల్ కి కవిత కోట్లు సొమ్ముతో పాటు ఫర్నిచర్ ఇవ్వడం వెనుక ఆంతర్యం ఏంటి అనేది అటు కేజ్రీవాల్ కానీ ఇటు కవిత కానీ లేదా ఈడీ కానీ బయటికి వచ్చి దీనికి సంబంధించిన ఒక స్టేట్మెంట్ ఇస్తే తప్ప పులి స్టాప్ పడదు. ఏదేమైనా లిక్కర్ స్కామ్ కి సంబంధించి మినిట్ టు మినిట్ అప్డేట్స్ కావాలనుకుంటే జర్నలిస్ట్ నవత ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి.